సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ హాజరయ్యారు. సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సంచార జాతుల నోట్లో మట్టి కొట్టాడని విమర్శించారు. సంచార జాతుల వారికి శాసనమండలి సభ్యుని అవకాశం కల్పిస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు వీరంకి వెంకట గురుమూర్తి. ఆకలి తీర్చుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన అన్నదానంతో పాటు అన్ని ప్రాంతాల విజయవాడ పరిసరాల్లో పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి వైద్య శిబిరాలు పెట్టించి వైద్యాన్ని ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది కిడ్నీ బాధితులు ఉంటే ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదవారికి కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి కంటి పరీక్షలు చేయించి కంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మొన్న ఏదైతే ఈ బీసీ సంబంధించినటువంటి జయహో బీసీ కార్యక్రమం ఉందో, జయహో బీసీ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా బీసీలే స్పందించి మనకి కారులు పెట్టారు. పార్లమెంట్ రోడ్డు చొప్పున ఒక్క విజయవాడ పార్లమెంట్లో కేసినేని చిన్ని గారు 2 వాహనాలను ఏర్పాటు చేసి మనందరికి కూడా ఇచ్చి పార్లమెంట్ మొత్తం కూడా తిప్పుతున్నటువంటి గొప్ప వ్యక్తి బీసీవాది కేసీఆర్. అన్నార్థులకు అన్నదానం చేస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాలకి వైద్య సహాయం అందిస్తూ ఉన్నారు, కంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు, ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు, కళజోడిస్తూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తులను కూడా మనం కూడా ఆదరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ